ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉండాయి? యోగ నక్షత్రం ఎలాగుంది? అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. మరి కుటుంబంలో విషయాలలో చాలా వరకి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఎక్కువగా ఎక్కువగా చేయకూడదు. కుటుంబంలో నేనున్నాను అని ముందు ముందు ఈళ్ళు పోయారనుకోండి, చాలా వరకి ఇబ్బందులయ్యే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి. కుటుంబంలో బాధ్యతని ఈళ్ళు తీసుకోవాల్సిన పని లేదు. పెద్దవాళ్ళకి వాళ్ళకి ఒప్పచెప్పాలి. అమ్మా, నాన్న పెద్దవాళ్ళకి, అన్న, వదిన పెద్దవాళ్ళకే ఒప్పచెప్పాలి. చిన్న చిన్న ఏజీలో ఉండవలసిన వాళ్ళందరికీ నేనున్నానని ముందుకొచ్చారనుకోండి, వాళ్ళకి కుటుంబం విశేషాల్లో చాలా వరకి బ్యాడ్ నడుస్తుంది. అంటే వాళ్ళు మంచే చేస్తారు, చెడేం చేసేదేం ఉండదు. మంచి చేసినా గూడా చెడు ఎదురవుతుంది వాళ్ళకి. మరి ఆస్తులల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి వ్యవహారాలలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆస్తి విశేషాలలో కొంత క్లీనింగ్ ఉండాలి. దేనికైనా మొత్తం ఒక క్లీన్‌గా ఉండాలి. అది ముసుగులో పెట్టుకొని మనం చేసుకోవచ్చులే అనుకోని మీరు కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ మీరు ప్లాన్ చేశారనుకోండి, అది మీకు దక్కే మార్గాలు ఉండవు. అది ఎవరికి చేరాలో వాళ్ళకే చేరతాయి. ఆ విధంగా కనబడుతుంది. కష్టాలు, ఫలితాలు చాలా వరకి ఉండాయి. మరి ఏ కార్యక్రమైనా గూడా, ఏ కష్టానికి వెళ్ళినా గూడా ప్రతిఫలం లేకుండా అయిపోతుంటది మీకు. ఒక పని చేసామనుకో, కష్టం చేసామనుకోండి, ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా అయిపోతుంది. మరి పై అధికారులతో చాలా వరకి ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలుండాయి. మీరు ఎంత సిన్సియారిటీగా చేసినా గూడా మీ మీద లేనిపోయిన సమస్యని పెట్టి మనశ్శాంతి లేకోకుండా, మనస్సు, ఆలోచన త్రికార శుద్ధి కరెక్ట్‌గా ఉండకుండా, మానసికమైన ఇబ్బందులు కొన్ని మిమ్మల్ని పెట్టి, మీరు చేసే ఆఫీసులో డెస్టమెంట్ చేయాలని కొంతమంది చూస్తుంటారు. మరి మీరు చేసే దాంట్లో డెస్టమెంట్ కావాల్సిన పని లేదు. ఎంత కష్టమైనా సరే దాన్ని కొంచెం బరాయించేసి, దాంట్లో మీరు అనగదొక్కున్నట్టుగైతే మీ ఫ్యూచర్‌లో మళ్ళీ మీకు ఎదురిచ్చే వాళ్ళనేది ఉండరు. తొందరపాటు లేకోకుండా మీరు ప్రేమించిన విషయాలలో కొద్దిగా శ్రద్ధ తీసుకొని, కొంత జాగ్రత్త పడినట్టుగైతే మీకు ఆ ప్రేమ బలం అనేది మీకు తప్పకుండా మీకు దక్కుతుంది. కాబట్టి మీకు గృహప్రవేశము, సంతాన యోగము, మీరు చేయాల్సిన ఉద్యోగ విధానము చాలా వరకు బాగుంది. ధైర్య బలాన్ని మీరు ఎక్కువగా పెంచుకోవాలి. ధైర్యాన్ని మించింది ఏదీ లేదు. మరి ఆ ధైర్య బలాన్ని మీరు ఎక్కువగా ఉండాలి. కాబట్టి మీరు చేయాల్సిందంతా దైవ అనుగ్రహాన్ని పొందాలనుకుంటే అమ్మవారిని పూజించాలి.